సాంప్రదాయిని సుప్పిని వచ్చిందండి వయ్యారి. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం అంటే ఏమిటి బాబు? మేము కూడా బ్రాహ్మణమే. మాకు చేసిన ఆంబోత్ అంటారు తెలుసా మీకు? పల్లెటూరులో ఉంటది. కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి, అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద. అటు చూడు బే. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది అంటే 3 సార్లు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటు చూడు. ఈరోజు ప్రభుత్వం అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాల. అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడు మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా. అన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం. వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు, అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నంబరు కాదు. పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పోనీ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అది కాదు కదా. ఆ సర్వే నంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ భూమి ఇది కాదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. ఆ భూమి ఎక్కడ ఉంది, ఈ భూమి ఎక్కడ ఉంది? నిజంగానే జోగి రమేష్ గారి కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు? ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేది ఉంటుంది. నిజంగా చేసి ఉంటే మమ్మల్ని లోపల ఏమని చెప్తున్నారు, ఉరేసుకుంటామని చెప్తున్నారు కదా రమేష్ గారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజంగా ఇది తప్పే అని కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. 800 పైచిలకు ఓటర్స్ కలిగినటువంటి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 600 పైచిలకు ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అంతా కలిపి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.